నల్లమలలో శైవ క్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం, సోమశీల, సంగమేశ్వర క్షేత్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. పరమేశ్వరుని దర్శన భాగ్యం కోసం వేలాది మంది శివస్వాములు, సాధారణ భక్తులు అచంచలమైన భక్తి శ్రద్ధలతో క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా నల్లమల ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతుంది. శివనామ స్మరణతో మారుమోగుతోంది. పరమశివుడు కొలువైన ఈ ప్రాంతంలో ప్రముఖ శైవ క్షేత్రాలు ఉమామహేశ్వరం, మల్లెల తీర్థం, సోమశిల, సంగమేశ్వరం, ఆలంపూర్ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమామహేశ్వరం శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారం. శ్రీశైలం వెళ్లే భక్తులు ఉమామహేశ్వరుణ్ణి తప్పక దర్శిస్తారు. రాతి బండ నుంచి అనునిత్యం ప్రవాహంలా ఉబికి వచ్చే జలం పరమేశ్వరుని మహిమగా భక్తులు భావిస్తారు. ఆ జలాన్ని భక్తులు ఎంతో ప్రీతితో సేవిస్తారు. నల్లమలలోని మరో క్షేత్రం మల్లెల తీర్థంలో జలధారలు కనువిందు చేస్తాయి. వటవర్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో మల్లెల తీర్థం ఉంది. ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు జలపాతం కింద గుండంలో స్నానాలు చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటారు. కొల్లాపూర్ సమీపంలోని సోమశిల వద్ద కొలువుదీరిన సోమేశ్వర ఆలయం అత్యంత పురాతనమైనది. కృష్ణానది ఒడ్డున పునర్నిర్మించబడ్డ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. ఈ క్షేత్రానికి అత్యంత సమీపంలో సప్త నదుల సంగమంలో సంగమేశ్వరం చారిత్రక నేపథ్యం ఉంది. పాండవ వనవాసంలో ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపదారు శివలింగం రూపంలో స్వామివారు దర్శనమిస్తారు. కృష్ణానది గర్భంలో ఉండే ఈ ఆలయం ఏప్రిల్, మే చివరిన బయలుపడేది. ఈసారి శివరాత్రికి సంగమేశ్వరుడి దర్శనమివ్వడం ప్రత్యేకత. దేశంలో ఎక్కడా లేని విధంగా నవబ్రహ్మాలయాలు బాలబ్రహ్మేశ్వరుడు ఆలంపూర్లో దర్శనమిస్తాడు. ఆలంపూర్లోని బాలబ్రహ్మేశ్వరుడు గోస్పాద ముద్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇలలో కైలాసంగా భావించే శ్రీశైలంలో మహాశివరాత్రి రోజున శివుని సన్నిధిలో ఉండాలని శివ భక్తులు ఆరాటపడుతుంటారు. కాలినడకన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి శ్రీశైలానికి మహాపాదయాత్ర నిర్వహిస్తారు. శ్రీశైలమంతా శివనామ స్మరణతో మారుమోగుతుంది. శివమాల ధరించి 41 రోజులు నియమ నిష్ఠలతో పూజలు చేసి మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో శివుని దర్శించి మల్లన్న సన్నిధిలోనే మాల విరమణ చేస్తారు. దీక్షలో ఉన్నన్ని రోజులు శివస్వాములు ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. 12 సంవత్సరాలు అవుతుంది మాలేసి. 12 సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. మాకు అనుకున్న పనులని శ్రీ మల్లికార్జునుడు మంచిగా చేసిండు. అందువల్ల మేము ప్రతి ఏటా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ మేము నడిచేటప్పుడు మాకు ఏ సౌకర్యం లేకుండే. ఇప్పుడు మన మాబ్నార్ నుంచి మొత్తం మంచిగా సౌకర్యం మంచిగా అందిస్తున్నారు. ఇక్కడ 3 రోజులైంది వెళ్ళబట్టి 3 రోజుల నుంచి కాళ్ళ నొప్పులు అన్నీ వస్తున్నాయి. మెడిసిన్ అంతా మాకు సేవ మంచిగా తీసుకుంటున్నారు. అంతా మంచిగా ఉంది సమయం. ఇప్పటి వరకు ఏం లేదు, అంతా బాగుంది. ఇప్పటి దగ్గర 2సారి అయింది. 2సారి పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నా. ఇంకా ముందర చేయాలనుకుంటున్నా. మంచిగా అనిపిస్తుంది. సమయం మొత్తం అనుకూలంగా ఉంది, అంత బాగుంది. మాకు అనుకున్నాన్ని చేస్తున్నారు సమయం కూడా. మేము గత 20 సంవత్సరాలకి వెళ్ళి పాదయాత్ర చేస్తున్నాం. అప్పుడు కన్నా ఇప్పుడు సౌకర్యం బాగా ఉంది. ఇక ముందు కూడా ఇంకా మంచి సౌకర్యం ఏర్పాటు చేస్తే మా శివస్వాముల తరఫున అందరికీ కూడా మంచిగా సౌలభ్యం ఉంటుందని కోరుకుంటున్నాం. నల్లమల అడవుల గుండా శ్రీశైల మల్లన్న దర్శనానికి తరలి వెళ్లే శివస్వాముల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. మహాశివరాత్రికి శ్రీశైలం భక్త కోటితో పులకరించిపోతుంది. శివస్వాములు రోజుకు కనీసం 30 నుంచి 50 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. క్రూర జంతువులు, వన్య మృగాలు, విష సర్పాలకు నిలయమైన దట్టమైన నల్లమలలో స్వాములకు ఇంతవరకు ఏ చిన్న ప్రమాదం కూడా కలగడం లేదంటే అదంతా శివుని కృపగా అభివర్ణిస్తారు. మేము 43 సంవత్సరాలు దీని శివదీక్ష పఠించినాము. ఇప్పుడు 3 సంవత్సరాలు పాదయాత్రలు జరుగుతున్నాము. మాకు దేవుడు అన్ని విధాలా మంచిగా పెట్టిండు. ముందల కడిపిలోకి వెళ్ళి, ముందల అడవిలోకి వెళ్ళి మాకు సహకారం చేయాలని కర్ణాటక నుండి మరి చెరువులోకి వెళ్ళి, కర్నూలుకి వెళ్ళి ఏదైనా ఆకారం లేకుండా మాకు సహకారము చేయాలని మా యొక్క మనవి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా ఊరు నుంచి అందరము పాదయాత్ర వస్తున్నాము. మాకు ఊరు నుంచి ఉమామహేశ్వర్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు. ఉమామహేశ్వర్ నుంచి ఏమవుతుందంటే నైట్ వెళ్తాం కదా, అక్కడ కొన్ని సౌలభ్యాలు మన జంతువులు ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకేం చేయాలంటే సోలార్ లైట్లు అలాంటివి
అరేంజ్ చేస్తే లైట్ వ్యవస్థ అవుతుంది, మెడికల్ సౌలత్ కూడా చేస్తే బాగుంటుంది. అలాగే మన రక్షణ కూడా ఇవ్వాలి పోలీసులు. శివస్వాములకు ఆనందంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన శ్రీశైలంకి పాదయాత్ర సక్సెస్ఫుల్ అవుతుందని మా ఒక మనవి. కాలినడకన మహాశివరాత్రికి శ్రీశైలం చేరుకుని శివ సన్నిధిలో గడిపితే అనుకున్న కోరికలు నెరవేరుతాయని శివస్వాములు భావిస్తారు. అందుకే ఏటా శివస్వాముల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.